అరాచక సృష్టి అక్రమాల చిట్ట బయటకొచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 80 మందిని ముంచి కోట్లు దండుకున్నారు డాక్టర్ నమ్రత అండ్ కో. 5 రోజుల కస్టడీలో తాను చేసిన పాపాలను ఒప్పుకున్నా ఎన్నో రహస్యాలను దాచిపెట్టింది డాక్టర్ నమ్రత. పైగా వైజాగ్లో కేసు ఇక్కడ విచారణ చేయడం ఏంటి అని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోంది. డాక్టర్ నమ్రత అరాచకాల చిట్టా రోజుకోటి బయటపడుతోంది. 5 రోజుల కస్టడీలో ఆమె చెప్పిన వివరాలు విని పోలీసులే షాక్ అయ్యారు. దాదాపు 80 ఫేక్ సరోగసీలు చేసినట్లు కస్టడీలో ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. ఒక్కొక్కరి నుంచి 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసులకు చెప్పింది. కళ్యాణి, సంతోషి కింద మరికొంతమంది సబ్ ఏజెంట్స్ పనిచేసినట్లు గుర్తించారు పోలీసులు. అస్సాం, బీహార్, ముంబై, రాజస్థాన్ నుంచి చైల్డ్ ట్రాఫికింగ్ జరిగినట్లు గుర్తించారు. కళ్యాణి, సంతోషిలతో ఫేక్ సరోగసీ ట్రీట్మెంట్ చేసినట్లు ఒప్పుకుంది డాక్టర్ నమ్రత. పేద గర్భిణులను గుర్తించేందుకు కళ్యాణి, సంతోషిల ద్వారా మరికొంతమంది సబ్ ఏజెంట్లను నియమించుకుని వారికి గాలం వేశారు. తనకు సహకరించినందుకు అనస్థీషియా డాక్టర్ సదానందానికి భారీగా బహుమతులిచ్చింది నమ్రత. ఈమె కేసులో ఇప్పటి వరకు గోపాలపురం పిఎస్లోనే 6 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు పోలీసులు. డాక్టర్ నమ్రత, డాక్టర్ విద్యుల్లత, అర్చన, సురేఖ, కళ్యాణి, డాక్టర్ సదానందం, చెన్నారావు, శేషగిరి, శ్రీనివాస్ పై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో నిందితురాలైన డాక్టర్ విద్యుల్లతను శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు సిఐఎస్ఎఫ్ అధికారులు. వెంటనే గోపాలపురం పోలీసులకు నిందితురాలను అప్పగించారు. ఆమె విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు సృష్టి అరాచకాల కేసులో 12 మంది అరెస్ట్ అయ్యారు. నమ్రతతో పాటు విద్యుల్లత కూడా పేషెంట్లకు ఆపరేషన్లు చేసినట్లు తెలుస్తోంది. నమ్రతతో పాటు A3 కళ్యాణి, A6 సంతోషిల్ను ఈ 5 రోజుల పాటు విచారించారు పోలీసులు. అయితే వారు వేసిన ప్రశ్నలపై నోరు విప్పలేదు ముగ్గురు నిందితులు. మరోవైపు ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బ్యాంకు ఖాతాల్లో ప్రతిసారి లక్షల్లో నగదు క్రెడిట్ అయినట్లు గుర్తించారు అధికారులు. 2019 నుంచి 24 వరకు బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు పోలీసు అధికారులు. నమ్రత, సృష్టి బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ కేసులో నగదు బదిలీపై ఈడీ కూడా ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమ్రత అనుకో మరో 5 కేసుల్లో సరోగసీ డ్రామా ఆడి బాధితుల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. రాజస్థాన్ దంపతుల నుంచి 30 లక్షలు, నల్గొండకు చెందిన దంపతుల నుంచి 11 లక్షల రూపాయలు, ఎన్ఆర్ఐ జంట నుంచి 19 లక్షలు, హైదరాబాద్ కు చెందిన జంట నుంచి 16,50,000, మరో జంట నుంచి 12 లక్షలు వసూలు చేసింది నమ్రత. ఇలా బయటకొచ్చిన బాధితుల నుంచి ₹1 కోటి వరకు వసూలు చేసింది ఈ గ్యాంగ్. వేరే వాళ్ళ స్పమ్స్, వేరే వాళ్ళ ఎగ్స్ తిను అండ్ ఇంకోటి మన పద్మజ హాస్పిటల్ మేడం వీళ్ళందరూ కలిసి మొత్తం ట్రాఫికింగ్ చేస్తున్నారు మేడం. ఎలా అంటే పిల్లలు లేని వాళ్ళకి ఇప్పుడు పేరెంట్స్కి ఇప్పుడు హస్బెండ్కి కౌంట్స్ తక్కువ ఉంటే అది ఫ్యాక్ట్గా చెప్పదు ఈమె ఏం చేస్తే వేరే వాళ్ళకి తెచ్చి వైఫ్ ఎగ్లో వేయడం అలా చేస్తుంది మేడం. ఇప్పుడు ఎగ్స్ క్వాలిటీ బాగాలేకపోయినా, స్పమ్ క్వాలిటీ బాగాలేకపోయినా తను ఫ్రాంక్గా చెప్పదు. ఎందుకంటే పేషెంట్ చేయి నుంచి వెళ్ళిపోతారని చెప్పేసి అన్నీ బాగానే ఉన్నాయని అంటుంది. వేరే వాళ్ళ స్పమ్, వేరే వాళ్ళ ఎగ్ అలా తెచ్చి ఎలా పడితే అలా తనకు నచ్చినట్టు ఎలా అయినా చేసి పిల్లల్ని కనిస్తుంది మేడం. అది వేరే వాళ్ళ DNA అలా కూడా చేస్తుంది. డాక్టర్ నమ్రత గతంలో జైలుకు వెళ్లి వచ్చి ఉండడంతో తప్పించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆస్పత్రి నుంచి సీజ్ చేసిన రికార్డుల్లో ఉన్న వారి వివరాలు, కేసుల గురించి అడగ్గా గుర్తులేదంటూ సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దంపతులను మోసం చేసి సంపాదించిన డబ్బుతో నమ్రత మియాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, యూసుఫ్గూడతో పాటు ఏపీలో ఫామ్ హౌజులు, ఇళ్లు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెకు సహకరించిన ఆశా వర్కర్లు, ఇతర దళారీలను కూడా పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది. ఓపిక పట్టమని చెప్పండి. ఇది విశాఖపట్నంలో జరిగిన కేసు. మరోవైపు సృష్టి అరాచకాలు బయటికి రావడంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఫర్టిలిటీ సెంటర్లపై నియంత్రణకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 379 ఫర్టిలిటీ సెంటర్లలో తనిఖీలకు ఇప్పటికే 35 బృందాలను ఏర్పాటు చేసింది. ఫర్టిలిటీ సెంటర్ల నిర్వహణ ఎలా జరుగుతుందో సమాచారాన్ని సేకరించింది. మొదటిగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 155 ఫర్టిలిటీ సెంటర్లపై తనిఖీలు పూర్తి చేసింది. 29 అంశాల చెక్లిస్ట్తో 35 బృందాలు పరిశీలించిన సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కు అందించారు. తనిఖీల్లో గుర్తించిన అంశాలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, నిబంధనలు పాటిస్తున్నారా లేదా, పేషెంట్ రిజిస్టర్ డీటెయిల్స్, డోనర్ డీటెయిల్స్ లాంటి అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేసింది. యాక్ట్ ప్రకారం లైసెన్స్ ఉందా, వైద్యులు ఎవరు, క్లినికల్ స్టాఫ్ డీటెయిల్స్ తో సహా అన్ని అంశాలను సేకరించారు. సృష్టి లాంటి ఘటనలు రిపీట్ అవ్వకుండా గతంలో ఎలాంటి ఫర్టిలిటీ మోసాలు జరిగాయి, వాటి వివరాలు సేకరించే పనిలో పడింది కమిటీ. దీనికి సంబంధించి జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు, కలెక్టర్, పోలీసులతో మాట్లాడి వివరాలు సేకరిస్తున్నారు.
ఆ పాత ఘటనలకు సంబంధించిన చర్యలతో పాటు అవసరమైతే మరింత కఠినంగా నియమాలు అమలు చేసేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఫర్టిలిటీ సెంటర్ల కోసం వేసిన ప్రత్యేక కమిటీ రిపోర్టు వచ్చేందుకు మరో వారం రోజుల సమయం పడుతుందని అధికారులు అంటున్నారు. ఈలోగా జిల్లాలపై ఫోకస్ పెట్టి అక్కడి సమాచారాన్ని రాబట్టే పనిలో పడింది ప్రత్యేక కమిటీ.